పూలు పూసే మొక్కలంటే అందరికీ ఇష్టమే. ఉదయం లేవగానే బాల్కనీలో ఉన్న గులాబీ మొక్కలకు పుష్పం కనిపిస్తే ఓ ఆనందం, టెర్రస్ పైకి పాకిన మల్లెతీగలను చూస్తే ఓ సంతోషం. అయితే ఇష్టంతో మొక్కలు పెంచుకునే వారికి మెట్రో సిటీలో ఖాళీ ప్లేస్ దొరకడమే ఎంతో కష్టం. అపార్ట్మెంట్లో మట్టి దొరకడం మరో సమస్య. సిటీలో మొక్కలను పెంచేందుకు ఇబ్బందిగా ఉండి హోమ్ గార్డెనింగ్కు దూరం అవుతున్న వారికి పాటింగ్ మిక్స్ ఓ వరంగా మారింది. దీనివల్ల మట్టి లేకుండానే ఇంట్లో మొక్కల్ని పెంచుకోవచ్చు. మట్టి లేకుండా ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ఏంటా అంటారా? అయితే ఇది చూసేయండి. విరబూసిన పూలతో ఉన్న మొక్కలను ఎంతసేపైనా చూస్తూ ఉండిపోవచ్చు. పల్లెటూర్లలో పెరిగిన వారికి ఇవి పాత అందాలైనా, భాగ్యనగరంలో అందులో ఆకాశన్నంటే అపార్ట్మెంట్లలో ఉంటున్న వారికి ఆ భాగ్యం లేకుండా పోతుంది. ప్రకృతి అందాలకు చోటివ్వలేక పూల అందాలను మిస్ అవుతున్నారు. ఇరుకుగా ఉన్న బాల్కనీలనే చిన్నపాటి ఉద్యానవనంగా మార్చుకుంటున్నారు. అయితే మట్టి కుండలను మెయింటైన్ చేయలేక మొక్కల పెంపకానికి దూరం అవుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని మహాగ్రో అనే కంపెనీ తయారు చేసిందే పాటింగ్ మిక్స్. మట్టి లేకుండా మొక్కలను పెంచే ఈ మిక్స్ ఎందరినో ఆకర్షిస్తుంది. తక్కువ స్థలం ఉండే అపార్ట్మెంట్లలో మట్టితో పని లేకుండా పాటింగ్ మిక్స్ తో మొక్కలను పెంచుకోవచ్చు. మార్బుల్, ఫ్లోరింగ్ ఎలాంటి మరకలు పడకపోవడంతో ఈ మిక్స్ కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. మట్టితో పోలిస్తే ఇది 5 రెట్లు తేలికగా ఉంటుంది. దీంతో కుండీలను ఒకచోటు నుండి మరొక చోటుకి తరలించడం సులభంగా ఉంటుంది. అందుకే పాటింగ్ మిక్స్ కు ఆదరణ పెరిగింది. నమస్కారం అండి, నా పేరు కృష్ణ కార్తిక్. మా అమ్మగారికి నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏదైనా సులువుగా బాగా పెరిగేటట్టు ఏం చేయొచ్చని ఆలోచించి ఈ మహాగ్రో పాటింగ్ మిక్స్ తయారు చేయడం జరిగింది. ఇది బేసిక్గా మొక్కలు పెంచుకోవడానికి చాలా సులువైన మార్గం. వారానికి ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. ఎటువంటి ఎరువులు ఇవేం వేయక్కర్లేదు, అన్నీ దాంట్లోనే ఉంటాయి. అంటే మన కుండీలో కూడా బరువు చాలా తక్కువ ఉంటుంది, పురుగులు రావు. కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ కలిపి మేము మహాగ్రో పాటింగ్ మిక్స్ తయారు చేయడం జరిగింది. ఈ ఆలోచన మాకు ఎందుకు వచ్చిందంటే, మనం ఎర్రమట్టితో మనందరం పెడుతూ ఉంటాం మొక్కలు. దాంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఫస్ట్ మనం మొయ్యలేం, ఏదైనా టెర్రస్ మీద గార్డెన్ పెట్టాలంటే పైనుంచి కిందే తీసుకురావడానికి. ఎందుకు ఒక ప్రత్యామ్నాయం చేయకూడదు మనం అని ఆలోచించి మహాగ్రో తయారు చేయడం జరిగింది. పూల మొక్కలు, వెజిటేబుల్ ప్లాంట్స్ ను ఎలాంటి సమస్యలు లేకుండా పెంచుకోవచ్చు. ప్రాసెస్డ్, రీఫైన్డ్, స్టెరిలైజ్డ్ అండ్ ఈసీ అండ్ పీహెచ్ టెస్టెడ్ కోకో పీట్ ఉంటుంది. సెకండ్ ఏమో వర్మికులైట్ ఉంటుంది. థర్డ్ ఏమో ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఉంటాయి. ఈ 3 కలిపిన మిక్సర్ మన మహాగ్రో పాటింగ్ మిక్స్.
పాటింగ్ మిక్స్ లో కాకోపీట్, సేంద్రియ ఎరువు, వర్మిక్యులేట్ వంటి మెటీరియల్స్ ను వాడతారు. వారానికి ఒకసారి నీళ్లు పోస్తే చాలు, ఎరువుల అవసరం కూడా ఉండదు. అత్యంత తక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం ఉంటుంది. వారానికి ఒక గ్లాస్ నీళ్లు పోస్తే చాలు. రెండోది ఏంటంటే దీంట్లో ఎటువంటి పురుగులు లాంటివి, చీడ లాంటిది పెరగదు. పురుగులు ఎందుకు పెరుగుతాయంటే యాక్చువల్గా ఎర్రమట్టిలో పెరగడానికి ఇవాల్వ్ అయ్యాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి. మన దాంట్లో ఇంకా తెలియదు వాటికి ఎలా పెరగాలి. మూడోది ఏంటంటే ఇప్పుడు మనం బాల్కనీలో పెట్టినా, ఇంట్లో పెట్టినా, ఎక్స్పెన్సివ్ మార్బుల్ ఫ్లోరింగ్స్ మీద పెట్టినా మామూలు ఎర్రగా డర్ట్ స్టెయిన్స్ వస్తాయి, ఎర్రగా మట్టి పడుతూ ఉంటుంది కుండీ చుట్టూతో. మహాగ్రోలో అది ఉండదు. మీరు బై మిస్టేక్ ఎక్కువ నీళ్లు పోసినా ప్లెయిన్ వాటర్ బయటకు వస్తుంది. నాలుగోది ఏంటంటే ఇందులో ఆల్రెడీ ఒక ఫర్టిలైజర్ ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ ఒక ఫేజ్డ్ ఫర్టిలైజర్ కాబట్టి 2 ఏళ్ల పాటు సైకిల్స్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో 2 years పాటు మనం ఏం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే లో మెయింటెనెన్స్ అండ్ చాలా ఈజీ. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ. మాకు ఏంటంటే ఎలా ఈజీగా క్రియేట్ చేద్దాం అన్న దీంతో చేసిన మహాగ్రో. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పాట్లో ఈ మిక్స్ చల్లితే సరిపోతుంది. ఈ పాట్ మిక్సింగ్ వల్ల 10 రోజులు మొక్కలకు నీటిని పోయకపోయినా మొక్కలు వాడిపోకుండా ఉంటాయి. రెండోది వర్మిక్యులైట్ అనేది ఒక షైనీ మెటీరియల్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి రూట్స్కి ఏరేషన్ వస్తుంది. అది మిక్స్ మధ్యలో వెళ్ళి స్పేస్ క్రియేట్ చేయడం. అంటే ఇప్పుడు ఎక్కడైనా స్పేస్ ఉంటే మనం బాగా పెరుగుతాం, ఇది ఉంటే పెరగం మనం. థర్డ్ ఏమో ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఇందాక చెప్పినట్టు ఈ 3 కలిపి మనకి ఆ గ్రోత్ అంత బాగుంటుంది. ఎలాంటి ఎరువులను వేయాల్సిన అవసరమూ ఉండదు. అంతేకాకుండా మొక్కలకు పురుగు పట్టడం వంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా ప్లేస్ తక్కువగా ఉండే దగ్గర అపార్ట్మెంట్లలో ఈ పాట్ మిక్స్ ఎంతో సునాయాసంగా ఉంటుంది. పార్ట్స్ ఎంతో తేలికగా ఉండటం వల్ల ఈజీగా ప్లేసెస్ మార్చుకోవచ్చు అంటున్నారు కాంచన గారు. ఇప్పుడు ఓన్లీ పాటింగ్ మాత్రం కాదు, కింద కూడా వేసిన పెద్ద పెద్ద చెట్టు కదా, ఆల్రెడీ ఎర్రమట్టి ఉంది దానిలో అన్నమాట. అది నేను తీయరాదు, అంత మట్టిలో వేసి పెట్టేసిన. దానికి ఏం చేసిన సైడ్లో అట్లీస్ట్ ఒక 1.5-2 feet కంప్లీట్ తోవేసి దానిలో ఈ మట్టి వేసేసిన, ఈ పాటింగ్ మిక్స్ చేసిన. సో నాకు ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది ఈసారి. దానిలో వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? వాటర్ చాలా తక్కువ చాలు. ఎట్లా అట్లీస్ట్ అది అకార్డింగ్ టు ప్లాంట్స్ మీద ఉంటుంది. సో పాటింగ్ అంతా ఇట్లా 2 days ఒకసారి అంతా అట్లా వేసినా చాలు. దానిలో స్ప్రే చేసినా చాలు. ఒక్కరోజు మీరు బాగా నీళ్ళు కొట్టినా ఆఫ్టర్ 2 days కొంచెం మీరు స్ప్రే చేసినా కూడా చాలు. అందుకని డైలీ ఎక్కువ నీళ్ళు అట్లా కొట్టను నేను. ఒక్కరోజు నీళ్ళు కొట్టినా 2 రోజులు అట్లా స్ప్రే చేస్తా మాదిరి అంతా చేస్తాను అంతే. డైరెక్ట్గా మట్టికి నేను కొట్టను. చూశారు కదా, ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించే జాహ్నవి అచీవ్మెంట్. అలానే మట్టితో అవసరం లేకుండా మొక్కల్ని ఎలా పెంచుకోవాలో ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. మళ్ళీ కలుద్దాం.